సార్ 'మోహన్ బాబు' గారి యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోసారి 'మంచు మనోజ్‌కి అండ్ మోహన్ బాబు ఫ్యామిలీకి గొడవలు స్టార్ట్ అయిపోయాయి' అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి సార్. అసలు ఏం జరిగింది మరి? ఇప్పుడు 'మోహన్ బాబు' యూనివర్సిటీ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? 'మంచు మనోజ్' కూడా ఎంటర్ అయ్యారంట కదా అక్కడ. మరి అక్కడ ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది? మోహన్ బాబు ఫ్యామిలీలో హైదరాబాదు జల్పల్లి దగ్గర గొడవలన్నీ మనం చూసాము. అది చివరికి మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యి చివరికి అది మోహన్ బాబు మీద హత్యాయత్నం కేసు దాకా వెళ్ళింది. అది ఇప్పుడు సుప్రీంకోర్టు 4 వారాల పాటు మోహన్ బాబును అరెస్ట్ చేయొద్దని పోలీసులను ఆదేశించడంతో మోహన్ బాబు కొంత ఊపిరి పీల్చుకున్నట్టుగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మళ్ళీ ఒక సంచలనమైన వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే తిరుపతి అంటే తిరుపతికి బాకరాపేట అంటారు. బాకరాపేటకి మధ్యలో రంగంపేట అని ఉంటది. అక్కడ మోహన్ బాబు యూనివర్సిటీ ఉంటది. అక్కడ మోహన్ బాబు శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ ఇలాంటి అనేక కాలేజీలు ఉంటాయి. ఆయనకి యూనివర్సిటీ కూడా వచ్చింది. దానికి ఛాన్సలర్ కూడా మోహన్ బాబు అనమాట. మామూలుగా ఎవరి ఫెస్టివల్ ని మోహన్ బాబు అక్కడ ఘనంగా జరుపుతుంటారు. అలాగే సంక్రాంతి ఫెస్టివల్ ని కూడా మోహన్ బాబు, విష్ణు అక్కడ ఘనంగా జరుపుతున్నారు. మొత్తం చంద్రగిరి నుంచి ఆ రంగంపేట ఏరియా అంతా కూడా వందలాది ఫ్లెక్సీల్ని అక్కడ విష్ణు అండ్ మోహన్ బాబు ఏర్పాటు చేశారు. అందులో చంద్రబాబు, మోహన్ బాబు ఉన్న ఫ్లెక్సీలు కూడా ఆల్రెడీ వైరల్ అయినాయి. చంద్రబాబుకి కృతజ్ఞతలు చెప్తూ, పండగ శుభాకాంక్షలు చెప్తూ అక్కడ పెట్టారనమాట. ఎందుకంటే దాదాపు నారావారిపల్లి రంగంపేటకి పెద్ద దూరం ఉండదు. నారావారిపల్లి ఏమో చిత్తూరు రూట్ లో ఉంటది. చంద్రగిరి టు చిత్తూరు దగ్గర ఉంటది. ఇదేమో కొద్దిగా చంద్రగిరికి ముందే ఇటు బాకరాపేట రూట్ లో ఉంటది. పెద్ద దూరం కూడా లేదన్నమాట. సో అది వైరల్ అయింది. దాని మీద వైసీపీ వాళ్ళు కూడా ఒకప్పుడు మొన్నటి వరకేమో జగన్ ని ఆకాశానికి ఎత్తి చంద్రబాబుని తిట్టేవాడు మోహన్ బాబు. ఇప్పుడేమో చంద్రబాబుని ఆకాశానికి ఎత్తుతున్నాడు, ఇతను అవకాశవాది అని వైసీపీ వాళ్ళు కూడా పోస్ట్ పెట్టారు. సో అయితే మోహన్ బాబు ఏంటంటే ఇక్కడ ఒక బిజినెస్ మ్యాన్ గా మనం చూడాలి. ఆయన యూనివర్సిటీలు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరు అధికారంలో ఉంటే ఆ ముఖ్యమంత్రితో క్లోజ్ గా ఉండడానికి మోహన్ బాబు కానీ మోహన్ బాబు ఫ్యామిలీ కానీ ట్రై చేయడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ ఇవన్నీ కూడా రావాల్సి ఉంటది ప్రభుత్వం నుంచి. గతంలో కూడా ఆయన చంద్రబాబు ప్రభుత్వంలో డబ్బులు రాలేదని కూడా ధర్నాలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ రకంగా ఇప్పుడు ఫ్లెక్సీలు పెట్టారు. అయితే ఇక్కడ సంచలనం సృష్టిస్తున్న వార్త ఏంటంటే మంచు మనోజ్ దంపతులు కూడా సేమ్ కాలేజీ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించారు. యాక్చువల్ గా మంచు మనోజ్ ఆల్రెడీ మెగా ఫ్యామిలీతో ఫోటోలు దిగి మన మెగా ఫ్యామిలీలో వైష్ణవ్ తేజ్ కానీ, సాయి ధర్మ తేజ్, తర్వాత పెద్ద నరేష్ కొడుకు విజయ్ కృష్ణ వీళ్ళతో సంక్రాంతి పండుగ చేసుకుంటున్నట్టుగా వాళ్ళ దంపతులు మౌనికారెడ్డి కానీ లేకపోతే మంచు మనోజ్ ఫోటోలు వచ్చాయి. ఇప్పుడేంటంటే అదే జంట మన రేణుగుంట విమానాశ్రయం దిగి అక్కడి నుంచి రంగంపేట దగ్గర ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీకి ఒక ర్యాలీగా బయలుదేరడంతో అక్కడ మోహన్ బాబు కాలేజ్ దగ్గర ఒక ఉద్రిక్తు క్లోజ్ చేసేసారు. అట్లాగే మంచు మనోజ్ కూడా ఒక 100 ఫ్లెక్సీల్ని అక్కడ పెట్టాడు. ఆ ఫ్లెక్సీల్ని కూడా 100 ఫ్లెక్సీల పైన మోహన్ బాబు, విష్ణు అనుచరులు ఇప్పుడు అక్కడ మీడియా వెళ్ళినా కూడా రానివ్వట్లేదు. మీడియాకి కూడా బెదిరింపులు వచ్చాయని చెప్తున్నారు. సో ఈ కాంటెక్స్ట్ లో పోలీసులు పెద్ద ఎత్తున దాదాపు వందలాది మంది పోలీసులు అక్కడ కాలేజ్ దగ్గర మోహరించారని చెప్తున్నారు. సో అయితే ఇందాక మనకు వచ్చిన సమాచారం మేరకు ఏంటంటే మంచు మనోజ్ ఈ ఉద్రిక్తత చూసినాక మంచు మనోజ్ కూడా పోలీసులు గట్టి వార్నింగ్ ఇచ్చారు. మీరు రాండి ఇక్కడికి, మీరు వస్తే ఉద్రిక్తత వచ్చే అవకాశం ఉంది, మాకు ఇబ్బంది అవుతుందని చెప్పడంతో మంచు మనోజ్ అండ్ మౌనిక ఇద్దరు కూడా నేరుగా నారావారిపల్లికి వెళ్ళి అక్కడ లోకేష్ తో భేటీ అయినట్టుగా తెలుస్తుంది. అంటే ఒక వార్త ఏంటంటే లోకేష్ వీళ్ళ ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యి వీళ్ళ విభేదాల్ని లోకేష్ పరిష్కరిస్తాడు అని కూడా అంటున్నారు. అందుకనే మనోజ్ లోకేష్ దగ్గరికి వెళ్ళాడని చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ కాలేజీలో మోహన్ బాబు, విష్ణు ఉన్నారు. మనకు తెలుసు మోహన్ బాబు, విష్ణు ఒకవైపు ఉంటే మనోజ్ భార్య ఒకవైపు ఉన్నారు.
తల్లి మనోజ్ తల్లి ఎవరి వైపు లేకుండా ఆమె మధ్యలో ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ కాంటెక్స్ట్ లో లోకేష్ ని కలవడం అనేది ఇక్కడ వైరల్ అవుతుంది. అంటే లోకేష్ ఇంటర్ఫియర్ అయ్యి పంచాయతీ చేస్తాడనే ఒక వార్త వైరల్ అవుతుంది. ఎందుకంటే ఇది ఎప్పటికైనా ఇంటి సమస్యని వాళ్ళు పరిష్కరించుకోకపోతే అది కోర్టులకి లేకపోతే పోలీస్ స్టేషన్కి పోతుంది. ఆల్రెడీ జోకులు, మీమ్స్ మొదలైనాయి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చేసిన అల్లరి సరిపోదని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి కుటుంబం వెళ్ళింది. అక్కడ మళ్ళీ అల్లరి చేసింది. అక్కడ ప్రభుత్వానికి పోలీసులకి తలనొప్పిగా వీళ్ళు మారుతున్నారు. అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు అని సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. ఇక్కడ ఆల్రెడీ మనం చూసాం, ఇక్కడ జర్నలిస్ట్ ని ఆయన కొట్టడంతో ఆయన మీద హత్యాయత్నం కేసు పెట్టారు. సో ఆల్రెడీ ఒకరి మీద ఒకరు కూడా ఇక్కడ కేసులు పెట్టుకున్నారు. సో మనోజ్ ఏమాత్రం కూడా తన వాటా, తన ఆస్తుల్లో తన వాటా తనకి ఇచ్చే వరకు నేను గమ్ముని ఉండను అని గట్టిగా కూర్చున్నట్టుగా తెలుస్తుంది. అంటే మోహన్ బాబు ఇప్పటి వరకు ఆస్తులు పంపకం చేయలేదు. ఆయన ఆడియో రిలీజ్ లో కూడా నా ఆస్తులు నా ఇష్టం, నాకు ఇష్టం ఉంటే ఇస్తాను, లేకపోతే నేను ఏ అనాథాశ్రమానికో రాసి చేస్తానంటుగా మాట్లాడాడని. సో అట్లా మాట్లాడినప్పటికీ కూడా ఆస్తులన్నీ కూడా విష్ణు హ్యాండ్ ఓవర్ లోనే ఉన్నాయనేది మనోజ్ ఆరోపణ. ఎందుకంటే మోహన్ బాబు యూనివర్సిటీ కానీ మొత్తం కూడా విష్ణునే చూసుకుంటున్నాడు. సో మొత్తం ఆస్తులు విష్ణు కంట్రోల్లో ఉన్నప్పుడు ఇంకా ఆయన ఇవ్వనని చెప్పడం ఏంటి, ఆల్రెడీ విష్ణుకి ఇచ్చేసినట్టే అనేది మనోజ్ ఆరోపిస్తున్నాడు. సో దానికి సంబంధించి నేనెందుకు నాకెందుకు ఇవ్వరు మోహన్ బాబు, కొడుకులు ఇద్దరు సమానమే కదా, కూతురికి కూడా ఆల్రెడీ మంచు లక్ష్మి తెలివిగా ముందే కొన్ని ఆస్తులు ఆమె పేరుతో రాయించుకుందని కూడా వదంతులు వస్తున్నాయి. సో ఉన్న ఆస్తుల్ని కొడుకులకి ఇద్దరికి సమానంగా పంచాలి కానీ ఒక కొడుకు ఇష్టమయ్యి ఇంకో కొడుకు ఇష్టం లేకపోతే ఇలాగ చేస్తారా అని మనోజ్ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. సో అందుకని మనోజ్ డైరెక్ట్ గా లోకేష్ దగ్గరికి వెళ్ళి లోకేష్ ని హెల్ప్ చేయమని అడగడానికి దంపతులు వెళ్ళారు. మనకు తెలుసు ఆల్రెడీ భూమా అఖిల ప్రియ అక్కడ ఎమ్మెల్యే, ఆమె కూడా లోకేష్ చాలా క్లోజు. సో ఆమె ద్వారా లోకేష్ ని అపాయింట్మెంట్ అడిగి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో వీళ్ళిద్దరూ భూమా మౌనికారెడ్డి అండ్ మంచు మనోజ్. సో ఇప్పుడు లోకేష్ ఇంటర్ఫియరెన్స్ తో ఈ సమస్య సాల్వ్ అవుతుందని చూడాలి. ఒక పక్క మోహన్ బాబు గాని విష్ణు గాని చాలా స్ట్రాంగ్ గా ఈ విషయంలో అసలు ఎట్టి పరిస్థితిలో మనోజ్ని ఇంత జరిగాక ఇంత అల్లరి చేసి ఇంత గందరగోళం చేసిన తర్వాత ఇప్పుడైతే ఎట్టి పరిస్థితుల్లో ఆస్తులు అతనికి ఇవ్వము, అతను లీగల్ గా తేల్చుకోమనండి, అతని కోర్టులో నిజంగా ఆస్తులు రావాలని కోర్టు చెప్తే అప్పుడు ఇస్తాము. ఎందుకంటే మోహన్ బాబు సంపాదించిన ఆస్తులు ఇవన్నీ కూడా. సో ఆయన ఇష్టం, ఆయన ఎవరికైనా ఇవ్వచ్చు. కానీ మనోజ్ కానీ మౌనిక కానీ సైలెంట్ గా ఉండడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళు ఇంకా దీన్ని గొడవ చేసి మోహన్ బాబు మీద తీసుకొచ్చి మోహన్ బాబు ఆస్తుల్ని ఈక్వల్ గా చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దానివల్లే ఈ కైండ్ ఆఫ్ ఉద్రిక్తత అక్కడ నెలకొనింది. సో ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.